బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వచ్చినట్టే పోతుంది. ఇవాళ నిల్వ ఉండదు. ఒకప్పుడు అంటే 2 ఏళ్ళు కరువు వచ్చినా 3 ఏళ్ళు కరువు వచ్చినా గడ్డి వాములు ఉండేది పశువులకు, సొప్ప అటుకుల మీద పెట్టి సాంప్రదాయం ఉండేది. ఇలా గుమ్ములలో వడ్డు ఉండేది. 3 ఏళ్ళు కరువు వచ్చినా 4 ఏళ్ళు కరువు వచ్చినా బతుకుదెరి ఉండేది. కానీ ఇవాళ సొప్ప అటుకులు లేవు, వరిగడ్డి వాములు లేవు, ఇళ్లల్లో గరిసెలు లేవు, గుమ్ములు లేవు, నిల్వ లేదు. ఏ నెల కాలంలో కొనుకొచ్చుకోవాలి. గిట్లాంటి ఈ పరిస్థితులలో మీరు ఇవాళ అక్కడ 90 టీఎంసీలు 90,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయని చెప్తుంది. దాదాపు 7.5-8 టీఎంసీల నీళ్ళు 11,400 క్యూసెక్లకు ఒక టీఎంసీ అవుతుంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎండాకాలంలో కూడా 1-2 టీఎంసీలు తెచ్చే కెపాసిటీ ఉన్న జీవనది ప్రాణహిత. ఇవాళ మీరు అంటున్నారు బరాజు లేదు కదా, మేము అంటున్నాం బరాజు నింపమని. మేము అంటలేం బరాజు నింప, లక్ష్మీ బరాజు పుల్లెలు కూలిపోయినా కూడా నింపు అంటలేం. మేము దేవాదుల కిందనే ఉంటుంది. దేవాదులకు బ్యారేజ్ లేదు. గోదావరిలో వచ్చే నీళ్లను కొంచెం కాలువ కొట్టి ఈ పంపలో తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి 0.6 టీఎంసీ 0.7 టీఎంసీ ఫర్ డే. ఇవాటికి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి లిఫ్ట్ అవుతున్నాయి. మేమేమంటున్నాం, కన్నెపల్లి పంప్ హౌజులు లో లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్రాణహిత గోదావరి తాగేటప్పుడు అక్కడ మలుపు తిరిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపులకు వస్తాయి. ఆ వంపు పాయింటే కన్నెపల్లి పంప్ హౌజ్ల పాయింట్. అది అక్కడ మోటార్లు మునిగితే చాలు. మన బాయిల మోటార్లు ఉంటే ఎక్కడ దాకా మనం ఆన్ చేస్తాం. ఇవాళ చివరికి అదేమంటే బుడ్డి కింద ఫుట్బాల్ తేలేంత వరకు మనం ఆన్ చేస్తాం. ఇవాళ ఇక్కడ మోటార్లు మునిగితే చాలు కదా. ఇవాళ 90,000 క్యూసెక్ల నీళ్లు దాదాపు 7.5 టీఎంసీలు వస్తున్నాయి కదా. నువ్వు ఫుల్ స్థాయిలో లిఫ్ట్ చేస్తే కూడా నీకు లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం 2 టీఎంసీలే కదా. ఆ 2 టీఎంసీలు తీసుకుపోయి అన్నారం లేచి అక్కడ కూడా నువ్వు ఎక్కువ నిల్వ పెట్టకుండా మళ్ళీ మోటార్లు మునిగేంత వరకు నీళ్లు నిలుపుకొని అక్కడి నుంచి సుందీలు వేసుకొని అక్కడ కూడా నువ్వు మోటార్లు మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని నువ్వు చెప్తున్న సేఫ్ జోన్ ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అది మూలం. అక్కడి నుంచి నువ్వు అంతటి పంపు చేసుకోవచ్చు. నువ్వు 160 టీఎంసీలా 200 టీఎంసీలా ఎంతైనా పంపు చేసుకునే ఆస్కారం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. మీకు గిది అడుగుతున్నాం మేము తప్ప ఇదేమన్నా. దీనికి మా రిటైర్డ్ ఇంజనీర్లు సూచనలు చేయాలి, మా ఇంజనీర్లు సూచన చేయాలి, దీనికి సమీక్షలు పెట్టాలి. నేను అంటున్నా ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నీకెరక చెప్పచ్చు. ఎన్డీఎస్ఏ ఇగో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్ళు నిలవబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టాలని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళు అవి, ఇప్పటికి కరువులే పోతున్న నీళ్ళు అవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కి వచ్చే పోతాయి ఆ నీళ్ళు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్ళు. గానీ లిఫ్ట్ చేయమంటున్నాం మేము. మీరు అంటున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాను. ఇవాళ నేను అంటున్నా, మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా. ఇలా బెస్ట్ జడ్జెస్ ప్రజలు మాత్రమే. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎందుకోసం చెప్తున్నారు, ఎవరు చెప్పే నిజమో రైతాంగం నిర్ణయించుకుంటారు. రైతులు రేపు ట్రీట్మెంట్ ఇస్తారు బాబు, గుర్తుపెట్టుకో. ఇవాళ నేను హైదరాబాద్ ఎంపీని, ఇవాళ నార్త్ హైదరాబాద్ ఎంపీని నేను ఇక్కడ మున్సిపాలిటీలో. నేను ఇవాళ వచ్చిన తర్వాత ఎన్ని బోర్లు వేస్తున్నాను, 575 MLD తాగే నీళ్ళు కావాలి రోజుకని చెప్తున్నా కదా. ఇవాళ 105 MLD నీళ్ళు తక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పట్లే. జేఎస్ రంజన్ ఎవరో రివ్యూ చేస్తే ఇవాళ నిన్ను చెప్తా ఉన్నాడు. 105 MLD నీళ్ళు ఇవాళ ఉస్మాన్ సాగర్ వాడుకున్నా, ఇవాళ మంజిరా వాడుకున్నా, గోదావరి ఇవాళకి కొంత నీళ్ళు ఇచ్చినా, కృష్ణానది కొంత నీళ్ళు ఇచ్చినా